అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు నేనైతే బోడకాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఇదైతే హాఫ్ కేజీ బోడకాకరకాయలండి. బోడకాకరకాయలను అయితే లైట్గా ఉడికించుకుందామండి ప్రెషర్ కుక్కర్లో. విజిల్ రాకముందే అయితే ఆఫ్ చేసుకోవాలి, మెత్తగా అయితే మాత్రం బాగుండదు. విజిల్ అయితే రానివ్వద్దండి, లైట్గా ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడైతే కుక్ అయినాయి కదా, ఇందులో అయితే చల్లటి నీళ్ళు తీసుకుందాం. ఇవైతే ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకున్నాం కదండి, ఆయిల్ అయితే పోసుకుందాం. నూనె అయితే వేడింది కదా, ఆవాలు అయితే వేసుకుంటున్నా. జీలకర్ర. ఈ బోడకాకరకాయ ఫ్రైలోకి అయితే ఎలాంటి పప్పు దినుసులు అయితే వేసుకోవద్దండి, ఈ ఫ్లేవర్ అనేది మనకు సరిగా అర్థం కావదు. ఎండుమిర్చి కూడా ఇవి కట్ చేయట్లేదండి, సుంచడం లేదు, ఇలాగే వేసుకుంటున్నా. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసానండి. ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాం. కరివేపాకు. ఈ ఆనియన్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా వేస్తున్నా. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకుందాం. కొద్దిగా కొత్తిమీర మళ్ళీ చివరిలో కూడా వేసుకుందాం. బోడకాకరకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇందులో అయితే వేసుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాతనైతే మనం మూత పెట్టుకుందాం, లిడ్ పెట్టుకుందాం. మనమైతే ఏ కర్రీ చేసినా సిమ్లోనే పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికిన తర్వాత మన కారం పొడి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే బోడకాకరకాయ ఉడికింది కదండి, ఇప్పుడైతే కారం వేసుకుందాం. ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తానండి. 1.5 టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్. ముందే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా. సాల్ట్ అయితే 1 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువనే వేసిన. ఇప్పుడైతే మనం కలుపుకుందాం. ఇది ధనియాల పొడి వేసుకుందాం. చూడండి, బోడకాకరకాయ కర్రీ అయితే ఎలా వచ్చిందో. ఈ సీజన్ వస్తే అయితే మేము ఎక్కువగా తీసుకొని తింటామండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, చాలా బాగుంది. మిర్చి పౌడర్ గిన్నె వేసినాం కదా, ఒక 2 నిమిషాలు అయితే లిడ్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బోడకాకరకాయ కూర అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ బోడకాకరకాయలను అయితే ఆకాకరకాయలని కూడా అంటారండి. మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం.
టేస్ట్ చేద్దామండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.